జనని ప్రేక్షకులకు స్వాగతం. మీ ఆదరణ అభిమానంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు. భూసారం లేని నేలల్లో కొబ్బరి సాగు చేస్తే ఏమవుతుంది? మొక్కల పెరుగుదలలో ధరణి శుద్ధి ఉపయోగం ఏంటి? దృఢమైన వేరు వ్యవస్థ లేకపోతే కొబ్బరి చెట్లకు ఎంతవరకు నష్టం వాటిల్లుతుంది? కొబ్బరి తోటల్లో ధరణి శుద్ధి ప్రభావం ఎంత? కొబ్బరి మొక్కల్లో వేరు వ్యవస్థ పటిష్టం అవ్వాలి అంటే ధరణి శుద్ధి ఎలా హెల్ప్ అవుతుంది? ఇలా కొబ్బరి సాగులో ధరణి శుద్ధి ప్రభావం ఎంత తెలుసుకుందాం. ఆరోగ్యవంతమైన కొబ్బరి తోటల్లో సంవత్సరం పొడుగునా పూత పిందె కాయ ఉంటూనే ఉంటాయి. ఇలా పూత పిందె కాయ సంవత్సరం పొడుగు ఉంటుంది కాబట్టి సంవత్సరం పొడుగున నాణ్యమైన పోషకాలు కూడా అందించి తగినన్ని ఎరువులు వాడుకోవాలి. మరి ఇలా మీ కొబ్బరి తోటల్లో కూడా సంవత్సరం పొడుగున అత్యంత నాణ్యంగా అత్యంత అధికంగా పూత పిందె కాయలు ఉంటూనే ఉండాలి అంటే అసలు ముందు మీరు కొబ్బరి మొక్క నాటేటప్పుడు అనువైన సూచనలు పాటిస్తే కొబ్బరి చెట్లు ఏపుగా పెరుగుతాయి. మార్కెట్లో మీ కొబ్బరి బొండాలకు కూడా ఎక్కువ రేట్ పలుకుతుంది. మొక్క నాటక ముందు భూసారం, నాటిన తర్వాత వేరు వ్యవస్థ, ఈ రెండింటిని మీరు పటిష్టంగా బలంగా ఉంచుకోగలిగితే కొబ్బరి మొక్కలు ఏపుగా పెరుగుతాయి. ఇలాంటి దీర్ఘకాలిక పంటలకు ఏంటి అంటే నిరంతరం దిగుబడి వస్తూనే ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు భూమిలో పోషకాలు కూడా అంతే నిరంతరంగా అందిస్తూ ఉండాలి. కానీ అలా కాకుండా భూమిలో పోషకాలు భూసారం ఏమాత్రం తగ్గినా సరే కాయ నాణ్యత తగ్గిపోతుంది, మొక్క బలహీనమైపోతుంది. ఇంకొకటి వేరు వ్యవస్థ. వేరు వ్యవస్థ బలంగా లేకపోతే ఎంత పెద్ద చెట్టైనా సరే ఒక నాటికి కుళ్ళిపోయి పడిపోతుంది. కాబట్టి తల్లి లాంటి వేరు వ్యవస్థ ఎప్పుడు దృఢంగా ఉంటే మొక్క కూడా అంతే దృఢంగా ఉంటుంది. ఇలా అటు భూసారాన్ని ఇటు వేరు వ్యవస్థని అత్యధికంగా బలంగా పటిష్టంగా చేయడానికి అతి తక్కువ ధరలకి మహతి ఎకోటెక్ వారు రైతన్నలకు అందుబాటులోకి తీసుకువచ్చారు మన ధరణి శుద్ధిని. భూమి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి భూమిని సారవంతం చేసి భూమిలో అనువైన పోషకాలను పెంచి భూమిలో మొక్కలు పెరిగేందుకు అనువైన కార్బన్ శాతాలను కూడా పెంచి మొక్కలు పెరగడానికి కావాల్సిన అనువైన బ్యాక్టీరియాలను కూడా భూమిలో పుష్కలంగా పొందుపరిచేది ధరణి శుద్ధి. వేర్లకు తగినంత గాలి, నీరు, సూర్యరశ్మి అందేలాగా వేరు వ్యవస్థని పటిష్టం చేసి ఇంకా వేరు వ్యవస్థ అత్యధికంగా బలంగా ఉండేలాగా చేసి వేరు వ్యవస్థకు ధాతువులను పోషకాలను సమర్థవంతంగా సంగ్రహించేలాగా చేయడానికి దోహదపడేదే మన ధరణి శుద్ధి. ఇంతగా భూమిని సారవంతం చేసి వేరు వ్యవస్థ పటిష్టం చేయడానికి అసలు ఈ ధరణి శుద్ధిలో ఏముంటుంది అంటే లియోనైట్రేట్ మరియు సీవీడ్. కాలుష్యం అంతగా లేదు. భూముల్లో సహజంగా లభించే ఖనిజాలన్నీ ఉండేవి మన తాతల కాలంలో. కానీ ఇప్పుడు కాలుష్యం ఎక్కువైపోయి సాగు నేల తక్కువైపోయి సహజంగా లభించే ఖనిజాలు కూడా కనుమరుగైపోయాయి. ఆ లిస్ట్ లో ఫస్ట్ ఉండేది లియోనైట్రేట్. ఈ ఖనిజం భూముల్లో ఎంతగానో మేలు చేస్తుంది. అందుకని ఈ లియోనైట్రేట్ అనే ఖనిజాన్ని మళ్లీ భూముల్లో అందించుకోవాలి అన్న ఆలోచనలతో ధరణి శుద్ధిలో ఈ లియోనైట్రేట్ ని పొందుపరిచాము. సీవీడ్ అంటారా? సీవీడ్ అనేది సముద్రపు నాచు నుంచి తయారు చేసింది. ఇందులో 40కి పైగా పోషకాలున్నాయి. దీనివల్ల మొక్కలకు కావలసిన బ్యాక్టీరియా తయారైపోయి వేరు వ్యవస్థ కూడా పటిష్టమైపోతుందన్నమాట. ఇలా ధరణి శుద్ధి అనేది కొబ్బరి తోటల్లో వేరు వ్యవస్థని పటిష్టం చేస్తూ భూమి సారాన్ని కూడా పెంచుతూ కొబ్బరి చెట్లు ఏపుగా పెరగడానికి ఆరోగ్యంగా బలంగా ఉండడానికి కూడా దోహదపడుతుంది. చూసారు కదండి, కొబ్బరి తోటలో ధరణి శుద్ధి వాడుకోవడం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో. ఇంకేం ఆలోచించకుండా ఇంకా దేనికని సంకోచిస్తున్నారు? మీరు చేయవలసిందల్లా కింద ఇచ్చిన నెంబర్ ని సంప్రదించి మా అగ్రికల్చర్ కన్సల్టెంట్ గారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకొని మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. ఇలానే రైతులకు ఉపయోగపడే మరికొన్ని అంశాలతో ముందుకు వస్తూనే ఉంటాం. సబ్స్క్రైబ్ చేసుకోండి జనని ఛానల్ ను. రెగ్యులర్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.